మీద నేను అంబటి గారి కూతురు మౌనిక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. మా మౌనిక బంగారు తల్లి, ఎవరైనా సరే లేడీస్ మీద దాడి చేయమని చెప్పరు. కొంచెమన్నా మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలమ్మా. ఈ విషయం మీ నాన్నకు ముందే చెప్పినంటే చాలా బాగుండేది. అసలు పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. నాన్న, మనం ప్రజల్లో ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాము. మనం ఇలాంటి మాటలు మాట్లాడితే తిరిగి మళ్ళీ మనకే వచ్చి తగులుతాయి. నోరు అదుపులో పెట్టుకో నాన్న అని ఒక్కసారి చెప్పినంటే ఈ రోజు ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. మౌనిక అట్ ది సేమ్ టైం వచ్చారు, కాపులు వచ్చారు అని అంటున్నాం. అక్కడ కాపులు కులాలను ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? ఏదైనా దాడి జరిగింది, దాన్ని మొట్టమొదటిగా ఖండించిన వ్యక్తి డిప్యూటీ సీఎం వర్యులు. మాకు పార్టీ మీటింగ్ పెట్టి ఇలాంటి దాడులను నేను సహించను అని చెప్పారు. కానీ మీ నాన్నకు నువ్వు చెప్పుకోగలిగావా? నాన్న ఇలాంటి నోరు వేసుకొని పడద్దు అని ఎరదని చెప్పుకోగలిగావా? అదే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు అంటున్నావు కదా, నువ్వు మహిళలను తిడుతున్నారు, మహిళలను మాట్లాడుతున్నారు, మహిళా పక్షపాతి అని. నీకు కాపు కులం మీద అంత ప్రేమ ఉందమ్మా మీకు? నిజంగానే పవన్ కళ్యాణ్ గారు నెగిటివ్ నుంచి బయటకు వచ్చాడమ్మా. ఆయన పాజిటివ్ నుంచి రాలేదు. మీ నాయనలాగా కాదమ్మా. ఆయన నెగిటివ్ లోంచి ఈ రోజు ఒక నాయకుడిగా ఎదిగాడంటే అది చాలా కష్టపడి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారిపై. వైసీపీలో ఉండే నాయకులు ఒక్కొక్కడు వచ్చి 3 పిల్లలు 4 పిల్లలని కానీ నీ ఇంట్లో బెడ్రూమ్లోకి వస్తారా, నీ పిల్లల దగ్గరికి వస్తారా, అసలు నీకు వాళ్ళు పుట్టారా అని మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళవుతావు? నువ్వు కాపు బిడ్డవు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఆ రోజు నువ్వు ఎందుకు రాలేదు? ఈ రోజు నీకు కాపు కులం గుర్తొచ్చిందా? నీ నాయన ఒరే నువ్వు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఎక్కడ పోయినావమ్మా? నాన్న ఇలా మాట్లాడకూడదు, మన కాపు కులస్తుడు కదా అనొచ్చు కదా నువ్వు. ఆ రోజు నీ కులం గుర్తు రాలేదా తల్లి? పవన్ కళ్యాణ్ భార్యలని అన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారి భార్యలను అన్నప్పుడు ఆయన జీవితంలో లేని మహిళలను ఎందుకు అంటున్నారు? ఒక మహిళగా నేను ఖండిస్తున్నాను, ఎందుకు బయటికి రాలేదు తల్లి నువ్వు? నాయన నోరు అదుపులో పెట్టుకుంటే ఈరోజు ఈ దుస్థితి కలిగేది కాదు. మళ్ళీ నువ్వు మొన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ నేను డిమాండ్ చేశాను పవన్ కళ్యాణ్ గారిని. నువ్వు ఎవ్వరూ డిమాండ్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఆయనకి అన్ని తెలుసు. నువ్వు కాపుకులమని కాదు, ఒక మహిళగా మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. మీ నాయనకు చెప్పుకోండి అమ్మా. ఫస్ట్ మీ నాన్న నోరు అదుపులో పెట్టుకో. బయటకు వస్తాడు 14 రోజుల తర్వాత, ఇంకన్నా నోరు అదుపులో పెట్టుకోమను. లకారాలు మీ నాయన మాట్లాడాడు కదా మాటలు, అవన్నీ మళ్ళీ సిగ్గు లేకుండా అవన్నీ సమర్థిస్తా మీరు మాట్లాడడం నిజంగా చాలా సిగ్గుచేటు. మీ నాన్న మాట్లాడిన మాటలకి వాళ్ళు గొడవ పడ్డానికి వచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం? నా నోరు అదుపులో ఉంటే నన్ను ఎవరు ఏమనరు. నా నోటికి వచ్చినట్టు మాట్లాడితేనే 10 మంది వచ్చి నన్ను తిడతారు. కాబట్టి నెక్స్ట్ ఇంకొకసారి కూడా మా రోజాకు కూడా చెప్తున్నా, ఇదే సంఘటన రోజా కూడా జరగచ్చు. రోజా నువ్వు ఇంకన్నా జాగ్రత్తగా పోతే ఇదే రిపీట్ అవుతుంది నీ విషయంలో కూడా గ్యారంటీగా. నోరు అదుపులో పెట్టుకోవాలని ముందు నుంచి. నాకు మరి వీళ్ళ కూతురు వచ్చి మాట్లాడుతుంది కదండి, ఇదే ప్రెస్ క్లబ్లో వచ్చి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినందుకు నన్ను ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. ఆ రోజు నువ్వు కాపబిడ్డ నేను గుర్తురాలేదమ్మా నీకు? మౌనిక వచ్చి నా గురించి మాట్లాడచ్చు కదా తల్లి. అరే ఏం చేసిందని ప్రెస్ మీట్ పెడితే 307 పెట్టారా, తప్పు కదా ఒక ఆడపిల్లని అని ఆ రోజు గుర్తు రాలేదమ్మా నీకు న్యూస్లు? ఇలాంటివి చాలా చేశారమ్మా. అవన్నీ చూసి మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్.